అటెన్షన్ ప్లీజ్. కొత్త స్మార్ట్ ఫోన్ అనేది క్రేజీ స్టేటస్ సింబల్ అయిపోయింది చాలామందికి. మార్కెట్లోకి కొత్త మోడల్ రావడం తరువాయి అటువంటి వాళ్లకు చేతులు దురద పుట్టేస్తాయి. జేబులో క్యాష్ లేకపోయినా పట్టించుకోరు. క్రెడిట్ కార్డు పైనైనా వెంటనే తీసేసుకోవాలని ఉరకలెత్తుతారు. కావాలంటే ఈఎంఐ పద్ధతులు చెల్లిద్దాంలే అనుకుంటారు. అప్పో సప్పో చేసి కొత్త మోడల్ ఫోన్ కొనేదాకా మనసాగదు. ఆ మనిషిని ఎవరు పట్టుకోలేరు. సరే, కొత్త ఫోన్ కొనేశారు, పాతదాన్ని సద్వినియోగం చేస్తారా? కొత్తది రాగానే అప్పటిదాకా నిక్షేపంగా వాడుతున్న దాన్ని కూరలో కరివేపాకులా తీసి మూలన పడేసేవారే ఎక్కువ. కొత్త మోడల్ ఫోన్పై మోజు దాని తర్వాత మార్కెట్లోకి మరొకటి వచ్చేంత వరకే. ఇంకొన్నాళ్లకు ఇంకో లేటెస్ట్ మోడల్ కోసం మళ్ళీ వెంపర్లాట మొదలు. ఇందులో ఎవరికి ఏం ఇబ్బంది ఉందంటారా? ఇబ్బంది కాదు, ప్రమాదం ఇమిడి ఉంది. 2021 నాటికి ప్రపంచంలో 527 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నట్లు లెక్క. కొంతమంది ఒకటి కన్నా ఎక్కువ స్మార్ట్ ఫోన్లు వాడుతున్న కారణంగా అంతర్జాతీయంగా స్మార్ట్ ఫోన్ల సంఖ్య 720 కోట్లకు పైబడిందని ఇటీవల అంచనా. అమెరికాలో 81.6%, చైనాలో 68.4%, ఇండియాలో 46.5%. ఇంత శాతం జనాభా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏ దేశంలో ఎంత శాతం జనాభా అన్న దాంతో నిమిత్తం లేకుండా వాడకంలో ఉన్న ఫోన్ల లైఫ్ స్పాన్ తగ్గుతోంది. కొత్త మోడళ్లు వస్తే పాతవి పక్కన పారేసి లేటెస్ట్వి కొనడం ట్రెండ్గా మారింది. పర్యవసానంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ పెరుగుతూ పోతోంది. ఇటీవలి కాలంలో విడుదలైన కొత్త మోడల్ ఫోన్ల వైపు ఓసారి పరికిస్తే వాటి మార్కెట్ ఎంతగా విస్తరిస్తున్నదో ఇట్టే అర్థమవుతుంది. యాపిల్ ఐఫోన్ 16, వన్ప్లస్, నథింగ్ ఫోన్ వంటి రకాలే కాదు, ₹1,00,000 పైన పలికే శ్రేణిలో గెలాక్సీ S25+, గెలాక్సీ Z Fold, S25 అల్ట్రా లాంటివి అందుబాటులోకి వచ్చాయి. షావోమీ 15 అల్ట్రా 256GB ₹1,10,000 దాకా పలుకుతోంది. మోటరోలా రేజర్ అల్ట్రా ధర 1,00,000 పైనే. ఎగబడి కొంటున్న వాళ్ళు తగినంత గిరాకీ ఉన్నందువల్లే కొత్త మోడళ్ల ఫోన్లు చిలవలు పలవలుగా పుట్టుకొస్తున్నాయి. వీటిలో చాలా వరకు స్వల్పకాలంలోనే అవుట్డేటెడ్ ముద్ర వేయించుకోవడం అసలైన విషాదం. పాత ఐకానిక్ డిజైన్లకు పెద్ద మార్కెట్టే ఉందన్నది నిజం. ఇప్పటికీ ఎంతోమంది ఓల్డ్ ఫోన్ల సేకరణదారులు ఉన్నారు. అటువంటి వారికి ఐఫోన్ 1 కనిపిస్తే పండగే. నేడది £10,000 పైగా ధర పలుకుతోంది. £1 అంటే భారతీయ కరెన్సీలో ₹115. అంటే ఆ పాత మోడల్ నేటి ధర ₹11.5 లక్షల. 2007 జూన్లో 4GB, 8GB 2 వెర్షన్లను ఐఫోన్ రిలీజ్ చేసింది. అప్పట్లో 8GB ధర $599. ఆనాడు డాలర్ మారకం రేటు ₹49.32, అంటే సుమారు ₹30,000. ఇప్పుడది బ్రహ్మాండమైన ధర పలుకుతోంది. అదొక్కటే కాదు, 1983 నాటి మోటరోలా 8XXX ఇప్పుడు £3,500 దాకా, అంటే ₹4 లక్షల దాకా రేటు పలుకుతోంది. 2003 నాటి నోకియా 7700ది విలక్షణమైన డిజైన్. దాని ధర ఇప్పుడు £1,000 నుంచి £2,000 వరకు, అంటే ₹1,15,000 నుంచి ₹2,30,000 దాకా ఉంది. 2005 నాటి నోకియా సఫైర్ 8800 ఇప్పుడు £2,000 వరకు ధర పలుకుతోంది. ఈ క్రేజ్ అటువంటి కొన్ని మోడళ్లకే, అవి సరైన కండిషన్లో ఉంటేనే. పురుషులందు పుణ్యపురుషులు వేరన్న చందంగా అన్ని ఐకానిక్ కాదుగా. సహజంగానే చాలా వరకు మోడళ్లు బలవంతపు వృద్ధాప్యం పాల్పడుతున్నాయి. ఇలా మూలకు చేరుతున్న ఫోన్లు ఏటా 5 కోట్ల టన్నుల ఈ వేస్ట్కు, అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పేరుకుపోవడానికి కారణం అవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం కేవలం దాదాపు 17% గ్లోబల్ ఈ వేస్ట్ని సక్రమంగా సేకరించి రీసైక్లింగ్ చేయిస్తున్నారు. ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని గమనించాలి. స్మార్ట్ ఫోన్ల తయారీదారులు చరవాణుల కూర్పులో భాగంగా స్వల్ప పరిమాణాల్లోనే అయినా బంగారం, వెండి, పలాడియం లాంటి మెటల్స్ ఉపయోగిస్తారు. పాతబడ్డాయంటూ పక్కన పెట్టే ఫోన్లను సక్రమంగా రీసైక్లింగ్, డిస్పోజ్ చేయకపోతే అలాంటి విలువైన లోహ పదార్థాలను వృధాగా నష్టపోతాం. ఈ వేస్ట్ను యథాతథంగా పారబోయడం పర్యావరణానికి మరింత నష్టదాయకం. ఎలాగంటారా? భూమి నాణ్యత దెబ్బతింటుంది, నీరు, గాలి కలుషితం అవుతాయి, పర్యావరణంతో పాటు మానవాళి ఆరోగ్యానికి తూట్లు పడతాయి. ఫోన్లలో ఉండే బేరియం
ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, మెదడును దెబ్బతీస్తుంది. కాడ్మియం మానవ కాలేయం, మూత్రపిండాల్లో పేరుకుంటుంది. తర్వాతి తరాల్ని పుట్టుకతో వైకల్యాలు కుంగదీయడానికి అది కారణం అవుతుంది. లిథియం కండరాల క్షీణతకు, డయేరియాకు, వికారానికి దారితీస్తుంది. సీసం రక్త వ్యవస్థను, కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది. పాదరసాన్ని మింగిన చేపల్ని తినడం ద్వారా మనుషుల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, చర్మ వ్యాధులు సంక్రమిస్తాయి. ఇన్ని రకాల ఇక్కట్లను నియంత్రించాలంటే ఫోన్లు, ఈ వేస్ట్ రీసైక్లింగ్పై సంస్థలు, ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. స్మార్ట్ ఫోన్లలోని లోహాల పునర్వినియోగం పెరిగేలా ఉత్పత్తి విధి విధానాలను సత్వరం మార్చాలి. జాప్యం చేసే కొద్దీ ముప్పు తప్పదు. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.